యేషోబు ప్రెదెన్ బిలరా యాకోబుకు ముద్దుల కొడుకు. యాకోబుకి యేషోబు అంటే ముద్దుల కొడుకు. ఆయనకు విచిత్రమైనటువంటి రంగుల వస్త్రాన్ని, అంగీని గుట్టించాడంట. అదొకటి సపరేట్ అయింది. అలాగే తండ్రి ప్రేమను కూడా కుమారుని మీద చూపించడంలో కూడా కొంచెం తేడాను గమనిస్తున్నారు కుమారులు. ఇదొకటి. మరలా కలలుగంటూ ఉన్నాడు. మిగతా అన్నదమ్ముల యొక్క పనులన్నీ అతని పన ముందు సాష్టాంగ పడుతున్నట్లుగా కలలుగంటున్నాడు. అందరికీ అర్థమైపోయింది. అంటే రా, నువ్వు మమ్మల్ని ఏల్తావా, నువ్వు మా మీద పెత్తనం చేస్తావా, నువ్వు మా మీద అధికారి అవుతావా అనేటువంటి పగబట్టేటువంటి ఒక అసూయ అనేటువంటి దెయ్యం పట్టింది అన్నలకి. ఏ దెయ్యం ఇది? అసూయ అనేటువంటి దెయ్యం. ఇక తమ్ముడు యోగక్షేమాలను గురించి తండ్రి దగ్గర అడగట్లేదు, చెప్పట్లేదు. ఏమాత్రం అతని గురించి అసలు ఆలోచన చేయనటువంటి వారిగా అన్నదమ్ములను మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా అసూయ అనేటువంటి దెయ్యం ఈ రోజుల్లో చాలామందికి పట్టింది. ఒకరు డెవలప్ అవుతుంటే వీళ్ళే డెవలప్ అవుతున్నారు, ఏంది వీళ్ళ కథ, వీళ్ళు ఎవరమేంది అనే రీతిగా, ఏ విధంగా పైకెక్కుతుండే వారిని కిందికి లాగాల అనేటువంటి అసూయ.